మంచిదండి. మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధిలో ఈ లేఖనంలో నుండి ఈ భాగంలో నుండి దేవుడు మనతోటి మాట్లాడుచున్నటువంటి తన వాక్కులను ఒక 4 విషయాల్లో నేను తెలియజేసి మరి దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. దేవుని యొక్క సన్నిధిలో మనము మన జీవితాన్ని మనము దీనిలో మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యంలో మన జీవితం ఏంటో మనమేంటో మనకి అర్థమవుతుంది. ఏదో వాక్యాన్ని అక్షరాలుగా మనం చూస్తే ఏది కూడా మనకు అర్థం కాదు. రెండవదిగా మన యొక్క జీవితాల్లో మనము సరి చేసుకోవటానికి కానీ మన ఆత్మీయ జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు చూడటానికి కానీ మనము గ్రహింపు అనేది గ్రహించుకోలేం గనక దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము అర్థమై ఉన్నది గనక ఆ అర్థంలో మన యొక్క సహజ రూపమును మనం ఎలాగైతే చూసుకొని మనము ఎలాగైతే సరి చేసుకుంటూ ఉన్నామో అలాగా దేవుని యొక్క వాక్యములో మన ఆత్మీయ జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో అనేక విధాలుగా దేవుడు మనలను బలపరచువాడు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు యేసయ్య అలాగే ఆయన శిష్యులు. ధోనిలో ఉన్నారు, సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేయించినటువంటి ఆ ప్రయాణంలో తుఫాను లేచిందంట. ధోని అలల చేత కప్పబడిందంటండి. మరి దేవుని యొక్క సన్నిధిలో సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడి ఉన్నది. మరి దేవుని యొక్క వాక్యము ఇది మనందరికీ తెలుసు, కానీ దీనిలో మేమేమి నేర్చుకోవాలండి అనేసి అంటే మన జీవితంలో తుఫాన్లు అన్నవి సహజంగా వస్తూ ఉంటాయి. మన జీవితంలో ఎలాంటి తుఫాన్లు అనేసి అంటే చెప్పుకోలేనటువంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి. అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో మేము ఉంటున్నాము కదండి, ప్రభుతో మేము ఉంటున్నాము కదండి, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదండి, దేవుని యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం కదండి, మరి మా జీవితంలో ఎందుకు తుఫాన్లు వస్తున్నవి అని చెప్పి మనము అనుకోవచ్చు. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది యేసయ్య తన శిష్యులతో ఉన్నారు, కానీ తుఫాను ఎందుకు వచ్చింది అనేసి అంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనతో ఉంటాడు, కానీ మనము చేయవలసినటువంటి పనులు మనము సరిగా చేయకపోతే, మనము సరైనటువంటి నడవడిక నడవకపోతే మన జీవితంలో ఎవరో కష్టాలు తీసుకొచ్చి మన మీద నెట్టరు, కానీ మనకు మనమే అనేకమైనటువంటి శ్రమలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఎలాగా అనేసి అంటే నోటి మాటను బట్టో, ప్రవర్తన బట్టో, ఆలోచనలు బట్టో, లేకపోతే తలంపులను బట్టో ఏదో ఒక రీతిగా మన జీవితంలో అనేకమైనటువంటి మరి తుఫాన్లు వచ్చేటటువంటి విధానంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం అంటూ ఉంటాం, ఈ శ్రమలన్నీ నాకేనా, ఈ బాధలన్నీ నాకేనా, నాలాంటి వాళ్ళు లేరా అని చెప్పేసి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ రీతిగా కాదు, కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలాగున్నాము అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దేవుని యొక్క సన్నిధిలో మన జీవితంలో కూడా మరి తుఫాన్లు వస్తూ ఉంటాయి. ఎలాంటి తుఫాన్లు తెలుసండి, మనకు కూడా మరి రకరకాలైనటువంటి బలహీనతలు, కుటుంబంలో సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, పిల్లల కొరకైనటువంటి భవిష్యత్తును గురించి మరి రకరకాలుగా మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి. పిల్లలు మాట వెనక ఇంటిలో అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు ఎక్కువైపోవటం వల్ల మన ఇంటిలో నెమ్మది అనేది ఉండదు. అలాంటప్పుడు మనము అటు ఇటు కొట్టుకులాడుతూ ఉంటాం. ఏంటి ఈ యొక్క పరిస్థితి ఏంటి, దీంట్లో నుంచి మేము ఎలాగ బయటికి రావాలి అని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంటాం. మన జీవితంలో ప్రభు ఉన్నాడు, కానీ మన యొక్క జీవితంలో తుఫానులు వచ్చినప్పటికీ దేవుడు మనతో ఉన్నాడు గనక
మనము ప్రభు వైపు చూడలేకపోతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని వైపు చూస్తే ప్రభువు దగ్గరికి వెళ్ళారు. శిష్యులు అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించండి అని అనేసి అన్న. యేసయ్య ధోనిలో ఉన్నాడు, కానీ ఎందుకు ఆ తుఫాన్లు వచ్చినాయి అని అనేసి అంటే, శిష్యులు గాలి తుఫాను చూస్తూ ఉన్నారు, కానీ ప్రక్కనే ఉన్నటువంటి ప్రభుని చూడలేకపోతున్నారు. మన జీవితంలో కూడా మనము సమస్యలను చూస్తూ ఉంటాం, మనకు వస్తున్నటువంటి అపజయాలను చూస్తూ ఉంటాం, కానీ ప్రక్కనే ఉన్నటువంటి ప్రభుని మనము చూడలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. కనుక యేసయ్య పడవలో ఉన్నాడు. పడవలో ఉన్నా కానీ వారు ఆ, కంగారు పడుతూ ఉన్నారు, తొందరపడుతూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో మనము సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే భయాలు కలిగినప్పుడు, మనకి దుఃఖము కలిగినప్పుడు మనము వాటిని చూసి కృంగిపోవటం కాదు, కానీ ప్రభు వైపు చూడాలంట. ఎందుకు అనేసి అంటే, ప్రభు అంటాడు కదా, కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు, బలహీనలను బలపరచువాడు, ప్రతి సమస్యకు పరిష్కారము ఆయనే చూపిస్తాడు. కనుక మనము మన సమస్యల వైపు చూసినప్పుడు మన భారాన్ని ప్రభుకి అప్పగించలేనటువంటి వారుగా ఉంటాం. కనుక ఏ సమస్య అయినా, ఏ భారమైనా కానీ దేవునికి అప్పగిస్తే, నీ భారము యెహోవాకు అప్పగించము, ఆయనే నిన్ను ఆదుకొనును అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో భయము కంటే విశ్వాసము మనకి కావాలి, భయపడటం కాదు. మనము దేవుని యొక్క సన్నిధిలో భయపడుతూ కృంగిపోవటం కాదు, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, మనం కృంగిపోతేనంట చేతకాని వారమైపోతామంట. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. ఏంటంటే ఆ ఆయుధం? ప్రార్థన అనేటువంటి ఆయుధము దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనము కృంగిపోకుండా, భయపడిపోకుండా, మన సమస్యల కొరకు దేవుని యొక్క సన్నిధిలో నీ ఖడ్గాన్ని తీయే, నీ ఖడ్గముతోటి నువ్వు పోరాడటము ప్రారంభించు. దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో ఆయన నీ పక్షమున యుద్ధము చేయవాడై ఉన్నాడు గనక, నీ పక్షమున ఆయన సహాయం చేయవాడై ఉన్నాడు గనక, దేవుని యొక్క సన్నిధిలో భయపడుతూ కృంగిపోకుండా, భయము కంటే మరి ఎక్కువగా దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసము కలిగి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థించు. బలహీనుడు అయినప్పుడు, బలహీనురాలు అయినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. మనము ఎక్కువ ఆశ ఎవరి మీద పెట్టుకుంటాము అనేసి అంటే, ఎవరి మీద పెట్టుకుంటామండి? డాక్టర్ మీద పెట్టుకుంటాం, మందుల మీద పెట్టుకుంటాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. నువ్వు మందులు తెచ్చుకో వద్దంటలేదు, హాస్పిటల్కి వెళ్ళు వద్దంటలేదు, కానీ ఏవి తెచ్చుకున్నా కానీ దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం ఉంచు. యేసయ్యా, నన్ను నిర్మించిన వాడవు నీవు, నా తలంపులు, నా తపనలు, నా ఆలోచనలు సమస్తమును ఎరిగినటువంటి వాడివి, నీకు మరుగైనది ఏదీ లేదు కదా. నీ సన్నిధిలో నేను ఈ స్థితిలో ఉన్నాను గనక నాకు సహాయం చేయయ్యా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ప్రభు వైపు చూచినప్పుడు ఆయన అంటాడు కదా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచును అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎన్నో కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం అంటాం కదా, యేసయ్య నిజంగా సహాయం చేస్తాడా అనేసి అంటే, గాలి సముద్రమునే నిమ్మళపరిచినటువంటి దేవుడు నీ బ్రతుకులో దేవుడు కార్యాలు చేయడండి, దేవుడు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో కుటుంబంలో ఏదైనా తుఫాను వచ్చిందనుకోండి, భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఆ గొడవల్లో దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడానికి, దేవుని యొక్క సన్నిధిలో సమస్య కొరకు ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించడం మానేసి మనుషుల మీద దెబ్బలాడుతూ ఉంటారు, సమస్యలతోటి పోరాడుతూ ఉంటారు. కానీ నీ కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నీ సమస్య దేవునికి అప్పగించినట్లయితే, ఇక్కడ సముద్రాన్ని నెమ్మళపరిచినటువంటి దేవుడు నీ కుటుంబంలో కూడా దేవుడు నీకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో నెమ్మది కావాలి అనేసి అంటే దేవుని యొక్క సన్నిధిలోనూ ప్రార్థించు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ గూడి విడిచినటువంటి పక్షి ఎంత దూరం వెళ్ళినా కానీ చివరికి ఎక్కడికి రావాలండి? తన గూటికి
రావలసిందే. మనము ఎన్ని సమస్యలతోటి పోరాడి మనము పారిపోయినా కానీ, సమస్యల నుండి మనము దూరంగా వెళ్ళిపోయినా కానీ, నీ గూటికి నువ్వు రావటం తప్పదు. దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు నేను ఇచ్చినటువంటి జీవితాన్ని నువ్వు తుఫాన్లు చూసి మునిగిపోయేటువంటి అవకాశం ఇస్తున్నావు, లేకపోతే తుఫాన్లో నుంచి రక్షించబడగలిగినటువంటి స్థితిని నువ్వు వెతుక్కుంటున్నావో, నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో మన జీవిత సమస్యలను ఆయన చేతిలో పెట్టినప్పుడు యేసయ్య మనకి మేలు చేయవాడై ఉన్నాడండి. దేవుని యొక్క సన్నిధిలో మనము మరి యేసయ్య మనతో ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి, కానీ యేసయ్య ఉన్న చోట సమస్యలు వచ్చినా కానీ దేవుడు మనకి నెమ్మదిని అనుగ్రహించేవాడు. అంతేకాదు కానీ దేవుడు మనకి సంతోషాన్ని కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవితంలో అనేకమైనటువంటి తుఫాన్లు వస్తున్నవి అనేసి అంటే, ఆ తుఫాన్లో నుంచి దేవుడు నీకు ఎన్నెన్నో పాఠాలు నేర్పించడానికి, ఎన్నెన్నో విషయాలు దేవుడు నీకు నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసండి, దేవుని యొక్క సన్నిధిలో మనము చేయవలసినటువంటి ప్రయాణము మనము జాగ్రత్తగా చేయకపోతే మన ప్రయాణంలో ఆటంకాలు అన్నవి కలుగుతూ ఉంటాయి. యేసయ్య పడవలో ఉన్నాడు. అయితే నీ జీవితంలో ప్రభు ఉన్నాడో లేదో ఆలోచన చెయ్యి. నీ జీవితంలో అన్నిటికీ నువ్వు అవకాశాలు ఇస్తావు, కానీ నీ సమస్యలకు మాత్రం యేసయ్యకు చోటివ్వు. యేసయ్య నా జీవితంలోనికి రాయ్యా, నా జీవితంలో అనేకమైనటువంటి తుఫాన్లు ఉన్నాయ్యా, నా యొక్క బ్రతుకు నావలో నెమ్మది లేదయ్యా, నా బ్రతుకు నావకి నువ్వు నెమ్మదినియ్యా అని చెప్పి దేవునిని అడగము. కానీ ఇదిగో మనము అనేక విధాలుగా పోరాడుతూ ఉంటాం. పోరాడి నావను అటు ఇటు కొట్టిలాడి అనేకమైనటువంటి దెబ్బలతోటి నెట్టబడుతూ ఉన్నటువంటి నావలే మనము జీవితము అటు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఇదిగో శిష్యులతోటి యేసయ్య ఉన్నాడు. నీ జీవితంలో యేసయ్య ఉంటే, యేసయ్యను ప్రభువా మేము నశించిపోతున్నాము, మాకు మీరు సహాయం చేయండి అని చెప్పి శిష్యులు ప్రభుని ఆశ్రయించినట్లుగా, ఇదిగో నీ జీవితంలో నీకు వస్తున్నటువంటి అపజయాలను బట్టి, నీకు వస్తున్నటువంటి శోధనలను బట్టి, నీకు వస్తున్నటువంటి బలహీనతలను బట్టి, అయ్యా నా జీవితంలో ఇదిగో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను, నా భారం అంతా కూడా నీకు ఇస్తున్నాను అని చెప్పి యేసయ్యకు మొదటి స్థానము నీవు ఇవ్వగలిగితే, దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఆ నావలో ఉన్నాడు కనుక వారికి వచ్చినటువంటి కష్టము నుండి, వారికి వచ్చినటువంటి ప్రమాదము నుండి ప్రభు తప్పించినట్లుగా యేసయ్యను నీ జీవితంలోనికి ఆహ్వానించినప్పుడు, యేసు వైపు నువ్వు చూసినప్పుడు యేసయ్య నీకు కూడా సహాయం చేయటానికి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తుఫాను బట్టి మనము అనేక రీతిలుగా మన కుటుంబాల్లో ఎన్నెన్నో సమస్యలు మనల్ని భయపెడుతూ ఉన్నాయి కనుక కనీసము దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించకపోతే నీ సమస్యలు ఎక్కువవుతాయి, కానీ నీ సమస్యలు తీరటానికి అవకాశం అనేది ఉండదు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన అంటాడు కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. మనకి నెమ్మది కొరకు ఎక్కడికక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, స్నేహితుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, బంధువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, మనకు కావలసినటువంటి వారి ఇంటికి మనం వెళ్తూ ఉంటాం, అనేక దినాలు అక్కడ ఉండి వస్తాం, కానీ చివరికి ఎక్కడికి రావాలండి? నీ ఇంటికి నువ్వు రావాల్సిందే. ఎన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ గూటికి నువ్వు రావాల్సిందే కనుక జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకొనును అన్నాడు. జ్ఞానము అనేసి అంటే నీ జీవితంలో ప్రార్థన అనేది ఉంటే, నీ జీవితంలో ఎన్ని అవదవకులు వచ్చినా కానీ నీ జీవితంలో నీ ప్రార్థన బట్టి దేవుడు నీ ప్రాకారాలను నిర్మిస్తాడు. నీ ప్రాకారాలు పడిపోయినా కానీ దేవుడు మరలా తిరిగి కట్టగలిగినటువంటి వాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని అడుక్కో. ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు 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 అనేసి నువ్వు అడగటం కాదు, కానీ ప్రభువా నా జీవితంలో
అప్పుడప్పుడు నిన్ను పక్కకి నెట్టేస్తున్నాను కనుకే నాకు అనేకమైనటువంటి శ్రమలు వస్తున్నాయి, అనేకమైనటువంటి అలల చేత నేను కొట్టబడుతూ ఉన్నాను, నేను దూరం చేసుకోనయ్యా అని చెప్పి దినదినము ప్రార్థనతోటి ప్రభుతో మాట్లాడగలిగితే యేసయ్య నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను దాటి వెళ్ళేవాడు కాదు. దేవుని యొక్క సన్నిధిలో మనము ఉండవలసినటువంటి రీతిలో ఉండక, దేవునితో మాట్లాడవలసినటువంటి విధానంలో మాట్లాడక రకరకాలైనటువంటి బాధలు కొని తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అంటున్నాడు, ఇదిగో మరి ప్రార్థనకి దేవుడంట జవాబు ఇవ్వకుండా మానడు. నీ యొక్క కన్నీటిని దేవుడు బుడ్డలో దాచిపెట్టి ఉంచుతున్నాడు. నీ కన్నీరు మనుషుల దగ్గర ఎంత కార్చినా కానీ అది వృధా అవుతుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఒక్క బొట్టు కార్చినా కానీ దానికి దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. దేవుని యొక్క సన్నిధిలో మరి నీవు దేవుని వైపు చూస్తున్నావా, లేకపోతే మనుషుల వైపు చూస్తున్నావా? నువ్వు సమస్యల వైపు చూస్తున్నావా, సమస్యలు పరిష్కరించగలిగినటువంటి యేసు వైపు చూస్తున్నావో? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో ఇదిగో దేవునికి అప్పగించారు, వారు నెమ్మదిని పొందుకున్నారు. చూసిన వారు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. ఈ నావ కొట్టుకుపోతుంది, మునిగిపోతుంది, వారు చనిపోతారు అనేటువంటి పరిస్థితుల్లో చూస్తున్నటువంటి వారంట యేసయ్య గాలిని సముద్రమును గద్దించగా అదేమైపోయిందంట, నెమ్మళమైపోయిందంట. చూచిన వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో ఎన్నెన్నో సమస్యలను బట్టి నువ్వు కొట్టులాడుతూ ఉండవచ్చేమో, కానీ దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి నేను బట్టి అనేకులు దేవుని మహిమపరుస్తారు. దేవుని యొక్క సన్నిధిలో నీవు దేవుని మహిమపరుస్తావంటే, దేవుని వైపు నువ్వు చూస్తావంటే దేవుడు నీ వైపు చూస్తాడు. దేవునికి నీ సమస్యను అప్పగిస్తావంటే దేవుడు ప్రతి సమస్యకు పరిష్కారమును దేవుడు అనుగ్రహిస్తూ నీకు దేవుడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. గనక యేసయ్యను నువ్వు పిలిస్తే నీ జీవితంలో మార్పు అన్నది మొదలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్యను పిలువు, యేసయ్యను నీ యొక్క జీవితంలోనికి ఆహ్వానించు. నా ఇంటికి రా అని చెప్పి, నా జీవితంలో నీవు నాకు తండ్రిగా ఉండు, నాకు దేవుడిగా ఉండు, నాకు ఆశ్రయంగా ఉండు, నాకు అండగా ఉండు, కొండగా ఉండు అని చెప్పి మొదటి స్థానము దేవునికి ఇవ్వగలిగితే దేవుడు నిన్ను దాటి వెళ్ళడు. గనక యేసయ్య నీవే నా తండ్రివి అనేసి అంటే, కన్న తండ్రి తన పిల్లల్ని ఎప్పుడు కూడా ఏడిపించడు. ఏడుస్తున్నటువంటి తన పిల్లల్ని తండ్రి బుజ్జగించినట్లుగా నీ పరలోకపు తండ్రి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన బట్టి దేవుడు నీ కన్నీటిని దేవుడు తుడిచివాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వాసమును బలపరుచుకుంటూ, విశ్వాసమునకు కర్త అయినటువంటి ప్రభుని మనము చూచుకుంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలను దేవుడు జరిగించబడన్నాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో అయ్యా నన్ను రక్షించు. దేని నుంచి రక్షించాలి? నీ కష్టకాలంలో ప్రభువుతోటి మాట్లాడుతూ ఉన్నావు, నీ కష్టాల నుంచి దేవుడు రక్షించవాడు అన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపడదాం. నీ బాధల్లో నుంచి దేవుడు నిన్ను ఇదిగో రక్షించవాడు అన్నాడు. నీకున్నటువంటి ప్రతి బంధకాల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి రక్షించేటటువంటి వాడు నీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో నీ జీవితంలో ఇదిగో నీవు నాకు స్థానం ఇస్తే ఇదిగో ఆ నావలో నేను ఉన్నాను గనక ఇదిగో ఆ నావ మునిగిపోలేదు. ఇగో నీతో నేను ఉంటే నిన్ను నేను విడిచిపెట్టను, నీ జీవితానికి ఒక చుక్కానిగా నేను ఉండి నేను నడిపిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనము సమస్యలు వస్తూ ఉంటాయి, రావని లేదు. ప్రార్థన చేస్తున్నటువంటి వారికి ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? నీవు ప్రార్థనలో ఎక్కువగా నువ్వు నలుగుతూ ఉంటే సాతానుడు నిన్ను అనేక విధాలుగా శోధిస్తూ ఉంటాడు. కారణం ఏంటో తెలుసండి? ఫలించిన చెట్టుకే రాతి దెబ్బలు, ఫలాలు ఉన్న చెట్టుకి కర్రలు ఇసురుతూ ఉంటారు, రాళ్ళు ఇసురుతూ ఉంటారు. ఆ ఫలాల్ని తినాలి అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఎలాగైతే చేస్తూ ఉంటారో, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని, ప్రభుతో నీకున్నటువంటి సంబంధాన్ని తెంచడానికి సాతానుడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నీకు శ్రమలు వస్తున్నవి, కష్టాలు వస్తున్నవి, బాధలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి, అనేకమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావు అంటే దేని గుండా వెళ్ళినా కానీ నువ్వు జలములలో దాటి వెళ్ళినప్పుడు జలములు నిన్ను
ముంచివేయవు. అగ్ని మధ్య నువ్వు నడిచినా కానీ అగ్ని నిన్ను కాల్చివేయదు. ఎందుకు అనేసి అంటే ఆయన నీకు తోడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనక, ఆయన నీతో ఉన్నాడు గనక, ఆయన నీ తండ్రి గనక నిన్ను విడిచిపెట్టువాడు కాదు గనక, ఇదిగో తల్లి గర్భములోనే పిండముగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు నిన్ను చూచి ఉన్నవి గనక ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో దేవుని యొక్క సన్నిధిలో గమనించు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను దీవిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఇంకను అనేక రీతిలుగా దేవుడు బలపరచడానికి దేవుడు నీతో మాట్లాడుచు ఉన్నాడు గనక శ్రమలను చూచి కృంగిపోకు, బాధలను చూసి బలహీనత చెందకు. దేవుని యొక్క సన్నిధిలో బలముగా ప్రార్థించు. ప్రార్థన వలన మాత్రమే నీకు జయము కలుగుతున్నది గనక ప్రార్థనలో నీ కన్నీరు ఉండాలి. ప్రార్థనలో నీవు కన్నీరు కార్చి ప్రార్థించావు. నీ ప్రార్థన విశ్వాసముతో కూడినదై ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మరి నీ ప్రార్థన బట్టి నీ ప్రాకారాలను దేవుడు కట్టునుగాక. నీ జీవితాన్ని దేవుడు బలపరచునుగాక. నీ శ్రమలన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపించునుగాక. నీ కష్టకాలంలో ఆయనే నీకు తోడుగా ఉండి సహాయము చేయనుగాక. దేవుని యొక్క సన్నిధిలో ఎట్టి బలహీనత అయినను ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరలా దేవుడు నీకు ఆరోగ్యమును కలుగు చేస్తాను అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆరోగ్యపరంగా ఒకవేళ ఇదిగో దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినవేమో, మరలా నీకు ఆరోగ్యం కావాలి అనేసి అంటే దేవుని యొక్క సన్నిధిలో నీ బలహీనతను ఆయనకు అప్పగించు. ఆయన పొందినటువంటి ప్రతి ఇదిగో రక్తపు బొట్టును బట్టి దేవుడి నేను బలపరచువాడు అన్నాడు గనక, యేసయ్యా నీ రక్తం నాకు కావాలి, నీ వైపు నేను చూస్తూ ఉన్నాను అయ్యా, నీవు శక్తిమంతుడవు, నీవు జీవము కలిగినటువంటి దేవుడవు, నీవు చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడవు అయ్యా. ఇదిగోనైనా మరలా రాబోతున్నటువంటి యేసయ్యా నీవు వచ్చే వరకు విశ్వాసమును కాపాడుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నా యొక్క బ్రతుకు నావలో ఇదిగో నీకు చోటిస్తూ ఇదిగో నిన్ను నేను విడిచిపెట్టనయ్యా అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు వైపు చూచుచూ ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ జై జీవితముతోటి ముందుకి సాగే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన వాక్కులను దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి మన యొక్క